మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల ఎంఎస్ఎంఈ ఎదుగుదల, ఆవిష్కరణల ప్రోత్సాహం కోసం ఎగుమతికి, ఎంఎస్ఎంఈలకు సాధికారత అభివృద్ధి మరియు ఆవిష్కరణల దిశగా ఒకరోజు వర్క్ షాప్ విశాఖపట్నం నోవాటెల్ హోటల్ ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ, ఎస్సీఆర్పీ మరియు ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ హాజరై ఎంఎస్ఎంఈ రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఎంఎస్ఎంఈల ప్రాముఖ్యతపై మంత్రి ప్రసంగం. మంత్రి శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలు రాష్ట్రంలో ఉపాధి పెంపుదల, ఆర్థిక వృద్ధికి మూల స్తంభాలని అభివర్ణించారు. స్వర్ణ ఆంధ్ర 2047 డాక్యుమెంట్లో ఎంఎస్ఎంఈ రంగాన్ని మెరుగుపరిచేందుకు 10 కీలక సూత్రాలు రూపొందించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ వికసిత భారత్ 2047 డాక్యుమెంట్ రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని, ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర 2047 ద్వారా గ్రామస్థాయి నుంచి పారిశ్రామిక ప్రగతికి అవసరమైన వ్యూహాలు రూపొందిస్తారని తెలిపారు. దీనికి ఆల్రెడీ కార్యాచరణ చేస్తున్నాం. డిపార్ట్మెంట్ని మొత్తం రీస్ట్రక్చరింగ్ చేస్తున్నాం. సో డిపార్ట్మెంట్లో ఏంటంటే ఇంకా షార్టేజ్ ఉంది. మనకు ఎప్పుడో ఒక 20 years బ్యాక్ మనం పెట్టుకున్నాము. అప్పుడున్న నీట్ బట్టి మనం డిపార్ట్స్ పెట్టాము. అది ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఐపీఓ వచ్చేలాగా మీ అప్లికేషన్స్ ప్రాసెస్ చేసి స్పీడ్ చేయడానికి, ప్లస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో నాలెడ్జ్ సెంటర్స్ దేనికంటే మీకు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే దాని గురించి పాలసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కూడా ఒక సెంటర్ ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీస్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాం. అక్కడ 3 IPOs కూడా పెడుతున్నాం. సో దట్ మీకు ఏదైనా డౌట్స్ ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలనుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, దానికి ఎటువంటి పాలసీ ఉన్నాయి, ఎటువంటి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, ఎటువంటి సపోర్ట్ గవర్నమెంట్ ఇస్తుందని, ప్లస్ అవైలబుల్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా చెప్పడానికి కూడా ఒక నాలెడ్జ్ సెంటర్ పెడుతున్నాం. అట్ ద సేమ్ టైం వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ స్పీడ్ చేయడానికి కూడా ఒక IPO అట్ కాన్స్టిట్యున్సీ లెవెల్, రేపు భవిష్యత్ కాలంలో మండల్ లెవెల్లో తీసుకొస్తాం. అలాగే చిన్న మైక్రో ఇండస్ట్రీస్ కూడా సచివాలయం లెవెల్లో కూడా ఒక సిబ్బందికి ఒక రోల్ ప్లే, ఒక సిబ్బందికి కూడా ఎంఎస్ఎంఈ రోల్ ప్లే ఒక సిబ్బంది కూడా ఇచ్చే పరిస్థితి కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. అంటే ఎంఎస్ఎంఈస్ ఖచ్చితంగా భారతదేశం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు భారతదేశానికి, ప్రపంచం అంతటికి కూడా దీన్ని ప్రాస్పర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయాలి. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మనం అంటే అగ్రికల్చర్ ఎలాగైతే మనం చేస్తున్నామో మనం తాలూకు కూడా అగ్రికల్చర్ మ్యాన్ అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కూడా మనకి అవసరం అనేది గవర్నమెంట్ ప్రధానంగా నమ్ముతుంది. ప్రచారం కూడా ప్రధానంగా చాలా మంది తెలియక కూడా చాలా మంది ప్రచారానికి కూడా ఇప్పుడు ఏంటంటే మేము మొన్నటి వరకు పాలసీ డాక్యుమెంట్ వచ్చాయి, గైడ్ లైన్స్ రాలేదని వెయిట్ చేసాము. గైడ్ లైన్స్ క్లియర్గా వచ్చాయి, పార్క్ పాలసీ గైడ్ లైన్స్ కూడా వచ్చాయి. ఇక మీద ప్రచారం కూడా మేము బాగా పార్టిసిపేట్ చేస్తాము. గవర్నమెంటే కాదు ఆల్ వెబ్సైట్స్లో కూడా దీన్ని పెట్టడం, దాని గురించి సోషల్ మీడియాలో కూడా మేము ఎంపవర్ చేయడానికి కూడా కార్యాచరణ చేస్తున్నాం. ఒక్కొక్క పార్క్ ఎన్ని ఎకరాలు వస్తుంది సార్? ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్స్లో వెరైటీస్ ఉన్నాయి సార్. టైనీ పార్క్స్ అని పెట్టాము, ఎంఎస్ఎంఈ పార్క్స్ అని పెట్టాము, సబ్ లార్జ్ పార్క్స్ అని, లార్జ్ పార్క్స్ అని. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది ఖచ్చితంగా ఒక కాన్స్టిట్యున్సీకి 3 పార్కులు వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాం. అంటే ఒకటి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం, బట్ 3 వరకు అయితే ఖచ్చితంగా ఎవరైనా పెట్టాలనుకున్నా దానికి సపోర్ట్ చేసే మెకానిజం మేము చేస్తున్నాం. సో డెఫినెట్ 2047 అని షార్ట్ టర్మ్ గోల్ కింద 2030 పెట్టడం జరిగింది. ముఖ్యంగా విజన్ డాక్యుమెంట్ ఎందుకంటే రాష్ట్రం ఎటువైపు నడుస్తుంది, రాష్ట్ర అభివృద్ధి పురోగతి ఎటువైపు ఉంటుందని క్లియర్గా స్టేట్ తాలూకు ఇండికేషన్ అది.